You don't need to give semicolon at the end of the variables in PowerShell. Not only in PowerShell, in any language. Semicolon ఇవ్వక్కర్లేదు. ఓన్లీ మనం అసైన్ చేసే వాల్యూస్ ని డబుల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ పెడితే చాలు. ఓకే, సో లైన్ నెంబర్ 4 లో మనం హార్డ్ కోడెడ్ వాల్యూస్ తో డీల్ చేసాం కాబట్టి ఇక్కడ లైన్ నెంబర్ 8 లో మనం వేరియబుల్స్ తో డీల్ చేద్దాం. సో నౌ కాపీ ద 4 line number 4 and paste it here, please. Take a gap between lines, please. Now remove the entire value of path and destination, source and destination, and place the variables here. Path unchali, parameter unchali kada. Parameters unchali. Parameters మన values first. Variables first చేయండి. అప్పుడు values వస్తాయి. Yeah, dollar source path. Dollar destination. Okay. Now execute the line number 8, 9 and 10. మీరు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇష్యూ వస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తే ఇష్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇష్యూ? అక్కడ కాలంలో డైట్ అక్కడ ఫైల్స్ కాలంలో డేట్ క్రియేటెడ్ అని కూడా పెట్టుకో కాలం ఒకటి. Go to the folder, please. Right click on the date modifier. Right click on the date modifier. Paina header. Right click. దాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు డేట్ క్రియేటెడ్ అనే పారామీటర్ కూడా డిస్ప్లే చేయండి. ఇప్పుడు క్రియేట్ అయింది 8:43 అంటే 7 minutes బ్యాక్. ఓకే, now go to PowerShell, please. ఒకసారి స్క్రిప్ట్ పార్ట్ ని డెస్టినేషన్ పార్ట్ ని సింగిల్ కోట్స్ లో కాకుండా డబుల్ కోట్స్ లో పెట్టు. మొత్తం ఎగ్జిక్యూట్ చేయి. ఒకసారి ఫైల్ పాత్ లోకి వెళ్ళు, డెస్టినేషన్ డైరెక్టరీలోకి వెళ్ళు, ఒకసారి రిఫ్రెష్ చేసుకో. రీలోడ్ చేయి ఒకసారి, రిఫ్రెష్ చేయి ఫోల్డర్. ఓకే, ఒకసారి డిలీట్ చేసేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి. ఆ ఫైల్ డిలీట్ చేసేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి.
మీ కాపీ అయిందో తెలియట్లేదు. వెయిట్ not really sure. Okay, now then. మరి డిలీట్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసిన 843 వచ్చిందేంటి? అందుకనే ఒకసారి డిలీట్ ఒకసారి go to PowerShell. Now go to console, please. Now get child item destination path. Get child item destination path. Get child item pass the path parameter, please. Now dollar destination path. Next. Okay. Now execute the 3 command. Line number 11. ఇప్పుడు లైన్ నెంబర్ 8 9 ఎగ్జిక్యూట్ చేయకండి, ఎందుకంటే ఆ వేరియబుల్స్ ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి ఇక్కడ గెట్ చైల్డ్ ఐటమ్ లో డాలర్ డెస్టినేషన్ పాత్ అంటే వాల్యూ వస్తుంది. ఆ వేరియబుల్ మనం ఎగ్జిక్యూట్ చేయకపోతే మీకు డేటా రాదు. మళ్ళీ చికెన్ అపేర్ అండ్ ఎగ్జిక్యూట్ ప్లీజ్. కాపీ అయింది. ఓకే, నౌ గో టు ఫోల్డర్ వెరిఫై. Okay. Date created 8:15. Okay. సో ఇక్కడ ఏమవుతుంది, కాపీ ఐటమ్ అనేది మనం బేసిక్ యాక్టివిటీ చేస్తాం. అయితే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే రియల్ టైంలో ప్రతిసారి కూడా మనం కాపీ చేసేటప్పుడు కొత్తగా కాపీ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఉన్న ఫైల్ని ఓవర్ రైట్ చేయాల్సి వస్తుంది. రైట్, అంటే ఉన్న ఫైల్కి మనం కొత్తగా కాపీ చేద్దాం అన్న ఫైల్కి కూడా కంటెంట్ అనేది మేబీ ఇన్ బైట్స్ లోనో ఇన్ కిలో బైట్స్ లోనో డిఫరెన్స్ ఉండొచ్చు. రైట్, అటువంటి టైంలో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము ఫైల్ కాపీ అయిందా లేదా అని? ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఈ డేట్ క్రియేటెడ్ అనే పారామీటర్ ని రీడ్ చేసుకుని ఐడెంటిఫై చేయాలి. అది ఫైల్ ఎక్స్ప్లోర్ ఓపెన్ చేస్తే అలా కనిపిస్తుంది. మరి పవర్ షెల్ లో చూడడం ఎలా? ఓకే, మరి పవర్ షెల్ లో చూడడం ఎలా? డేట్ క్రియేటెడ్ అనే పారామీటర్ ని పవర్ షెల్ లో చూడడం ఎలా? మీకు ఇక్కడ లాస్ట్ రైట్ టైం వస్తుంది, మరి లాస్ట్ క్రియేటెడ్ టైం అయితే ఫస్ట్ క్రియేటెడ్ టైం అయితే క్రియేటెడ్ టైం అనే పారామీటర్ ని పవర్ షెల్ తో చూడలేదు. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ మీకు 2 సినారియోస్ అయింది. ఒకటి ఏంటి, హార్డ్ కోడెడ్ వాల్యూస్ అయింది. రైట్, అంటే డైరెక్ట్ గా వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ వాడకుండా సోర్స్ పాత్ డెస్టినేషన్ పాత్ డైరెక్ట్ గా ఇచ్చేసాను. రెండవ సినారియోలో సోర్స్ పాత్ డెస్టినేషన్ పాత్ డైరెక్ట్ గా వేరియబుల్స్ లో కాపీ చేసుకుని వేరియబుల్స్ వాల్యూస్ స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్స్ వాడుతున్నాం. సో ఎప్పుడన్నా మనం ఫైల్ నేమ్ కానీ పాత్ నేమ్ కానీ మార్చుకోండి, వేరియబుల్స్ మార్చితే ప్రోగ్రామ్ లో ఎక్కడ మార్చలేకుండా పని అవుతుంది. అయితే ఇందాకది హార్డ్ కోడెడ్, ఇది హార్డ్ కోడెడ్. ఇందాకది ఏంటంటే హార్డ్ కోడెడ్ వితౌట్ వేరియబుల్స్, ఇది హార్డ్ కోడెడ్ విత్ వేరియబుల్స్. కానీ రియల్ టైంలో ఉండదుగా. రియల్ టైంలో మీ రిక్వైర్మెంట్ ఎప్పుడు కూడా డైనమిక్ వాల్యూస్ యాక్సెప్టెన్సీ ఉండాలి. సో డైనమిక్ వాల్యూస్ యాక్సెప్టెన్సీ ఉండాలంటే ఏం చేయాలి? డైనమిక్ వాల్యూస్ యాక్సెప్టెన్సీ ఉండాలంటే మనం వేరియబుల్స్ కి అసైన్ చేసే వాల్యూస్ అనేవి, అయితే వేరియబుల్స్ కి క్రియేట్ చేసుకోవాల్సిన వాల్యూస్ అనేవి యూజర్ నుంచి యాక్సెప్ట్ చేసుకోవాలి. సో పవర్ షెల్ లో యూజర్ నుంచి
యాక్సెప్ట్ చేసుకోవడం ఎలా. లెట్స్ ఓపెన్ ద న్యూ పవర్షల్ స్క్రిప్ట్ ప్లీజ్. డోంట్ ప్లేస్ ఇట్, డోంట్ ప్లేస్ ఇట్. ప్రజెంట్ వచ్చి పైన కొంచెం అక్కడ నుంచి దీనిలో నుంచి విత్ డైనమిక్ వేరియబుల్స్. విత్ డైనమిక్ వేరియబుల్స్ కాదు, with dynamic values to the variables. Variables are static, values to the variables are dynamic. Okay, yeah. So ఇందాక ఇప్పుడు దాకా కూడా మనం ఏం చేసినా సరే ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం. డాలర్ సోర్స్ పాత్, డాలర్ డెస్టినేషన్ పాత్ అని చెప్పి మనం క్రియేట్ చేసుకుంటాం. పైన ఏదైతే ఉందో లైన్ నెంబర్ 8, 9, 10 ఏదైతే ఉందో కాపీ చేసేస్తాం. 8, 9, 11 సారీ నాట్ 10. ఇప్పుడు ఏం చేస్తామంటే మరి 8, 9, 10 లో డేటా కాపీ చేసి ఇక్కడ 15, 16, 18 లో పెట్టాం కదా, అప్పుడు ఇవి కూడా స్టాటిక్ వాల్యూస్ అవుతుంది. సో ఈ స్టాటిక్ వాల్యూస్ అవ్వకుండా డైనమిక్ గా యాక్సెప్ట్ చేయాలి. సో డైనమిక్ గా యాక్సెప్ట్ చేయాలంటే పవర్ షెల్ లో యూజర్ ఇన్పుట్ రీడ్ చేయడం తెలియాలి. సో పవర్ షెల్ లో యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడాన్ని యూజ్ చేసే కమాండ్ లెట్ రీడ్ హోస్ట్ తీసి వాల్యూస్ అక్కడ రీడ్ హోస్ట్ ఉంటాయి. రీడ్ నెక్స్ట్ లైన్ లో కూడా డెస్టినేషన్ పాత్ కూడా తీసి ఇప్పుడు ఏం చేస్తా అంటే లైన్ నెంబర్ 15 ఒక్కటే ఎగ్జిక్యూట్. లైన్ నెంబర్ 15 ఒక్కటే ఎగ్జిక్యూట్. 15 ఒక్కటే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆ పర్టికులర్ లైన్ సెలెక్ట్ చేసాం కాబట్టి మీకు అక్కడ సోర్స్ పాత్ ఈక్వల్ టు రీడ్ హోస్ట్ అనేది ఒక కమాండ్ లెట్ గా అవుట్పుట్ ఎగ్జిక్యూషన్ కనిపిస్తుంది కాబట్టి ఓకే సోర్స్ పాత్ కి వాల్యూ ఎంటర్ చేయాలని తెలుస్తుంది. ఓకే, అలా కాకుండా స్క్రిప్ట్ రన్ చేస్తే మీకు తెలియదు, స్క్రిప్ట్ లో ఏం కోడ్ ఉందో మీరు చూడలేదు, స్క్రిప్ట్ రన్ చేయడం మాత్రం తెలుసు. అటువంటిప్పుడు ఏం వాల్యూ ఎంటర్ చేయాలో మీకు తెలియదు కదా, మీకు ఆ ఛాలెంజ్ చూపిస్తుంది. ఒకసారి గో టు ద లైన్ నెంబర్ 1 ప్లీజ్. ఇప్పుడు దాకా మనం డీల్ చేసినవన్నీ కూడా సింగిల్ లైన్ కమెంటింగ్. ఇప్పుడు మల్టీ లైన్ కమెంటింగ్ చేద్దాం. సో మల్టీ లైన్ కమెంటింగ్ చేయాలంటే పుట్ ద less than symbol, put the greater than symbol to the commanded on the line number 1. Line number 1 less than symbol. ఓకే, సో ఎప్పుడైతే మీరు యాష్ సింబల్ కి లెస్ దెన్ సింబల్ పెట్టారో అప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రమ్ దట్ space of the PowerShell program everything will be comes under multi-line commenting. So మరి multi-line commenting ఎలా ఎండ్ చేయాలి? Go to the line number 13. Go to the line number 13 and now put the hash symbol. Put the hash symbol and give the greater than. That's it. So this is how you do commenting for multiple lines in PowerShell. Okay, now save and execute. Sorry, now save only, just save. Okay, now clear the screen. Clear the screen, please. Stop the execution, Control C. Clear the screen. Now execute this. You can effort. Don't select and execute. Execute this. Okay, so ఛాలెంజ్ చూసారు కదా, మీరు పవర్ షెల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అది ఇన్పుట్ అడుగుతుంది. ఆ ఇన్పుట్ ఏం ఇన్పుట్ ఎంటర్ చేయాలో మీకు తెలియదు, ఎందుకు ఎంటర్ చేయాలో మీకు తెలియదు. ఇలా ఇన్కన్సిస్టెంట్ గా పవర్ షెల్ స్క్రిప్ట్ రాస్తాయి. సో ఎప్పుడన్నా సరే యూజర్ నుంచి డేటా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆ డేటా ఎందుకు
అడుగుతున్నారు, ఆ డేటా దేనికి అడుగుతున్నారు అనే క్లారిటీ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. సో అలా ప్రొవైడ్ చేయాలంటే లెట్స్ డూ నెక్స్ట్ స్టెప్స్. కంట్రోల్ సి ప్లీజ్. Yeah. Now go to line number 14. Take a two-line gap, please. Now type right host. Right host is the command line to display something on the console. Okay. Now in the double quotes, enter your message like enter the source path details. Enter the source path details. Okay. Yeah. Now go to the line number 17. Go to the line number 18, please, and take a two-line gap and write one more like enter the destination path details. Enter the destination path details. Now go to your file explorer and delete the file, please. Fine. Now execute the script, please. మనీ రీడ్ హోస్ట్ తర్వాత ఇంకేం రాయక్కర్లేదా? సోర్స్ పాత్, రీడ్ హోస్ట్ పక్కన ఏం రాయక్కర్లేదా? ఏం రాయక నువ్వు ఎగ్జిక్యూట్ చేయి. సేవ్. ఓకే. ఓకే. సో మనం ఇప్పుడు సోర్స్ పాత్ ఎంటర్ చేయాలి కాబట్టి అది అడుగుతుంది. సో go to line number 7 and copy the source path value, please. Line number 8. Now enter the destination path, please. Give the value in double quotes. Clear screen, please. Line number 8 9 తీసుకుంటాను. Cannot find the driver key. Oh, what's on? Drive not found. Drives ఉన్నాయి కదా. Okay. Never fix it. Okay. This conference will now be recorded. Yeah. Now go to your desktop, please, and create a new file like release space dev.txt.
టెక్స్ట్ డాక్యుమెంట్. ఇప్పుడు ఆ న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ కి రిలీజ్ స్పేస్ అండ్ డెఫ్. That's all. Okay. Yeah. Now go to your portion. సో ఇందాక ఇష్యూ ఎక్కడ వచ్చింది? సి డ్రైవ్ ఈ ఎంటైర్ డేటాకి డబుల్ కోట్స్ ఇవ్వడం వల్ల ఇష్యూ వచ్చింది, రైట్? సో రిమూవ్ ద డబుల్ కోట్స్ ప్లీజ్. ఓకే, మనం హార్డ్ కోడెడ్ వాల్యూస్ కాదు కదా ఎంటర్ చేస్తాం. మరి రియల్ టైంలో డబుల్ కోట్స్ ఇస్తే ఎలా ఇష్యూ వస్తుంది అంటే, అటువంటిప్పుడు ఎలా డీల్ చేయాలంటే అప్పర్ టు 16th లైన్, 16th లైన్ కి పైన రైట్ హోస్ట్ ఎంటర్ ద ఫైల్ నేమ్, ఎంటర్ ద ఫైల్ నేమ్. Okay, now accept the file name in the variable please. That means you need to declare a variable called $file name and read host. File name is equal to read host. Okay, yeah. Now line number 19 తర్వాత ఇంకొక రైట్ హోస్ట్ రాసుకో. లైన్ నెంబర్ 19 తర్వాత ఇంకొక రైట్ హోస్ట్ రాసుకో. Get right host. Source path and file details are source path ప్రతి actual source path details are and actual source path details are. Okay, next line though. $actual source path is equal to $source path plus $file name. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు దాకా సోర్స్ పాత్ అనే పాత్ లో ఎంటైర్ ఫైల్ యొక్క కంప్లీట్ లైన్ ఇచ్చేస్తున్నాం కదా. కాకుండా కొన్నిసార్లు రియల్ టైం ఎలా వస్తుందంటే, ఒక సోర్స్ పాత్ లో ఒక డ్రైవ్ లో లేదా ఒక డైరెక్టరీలో ఓన్లీ ఒక ఫైలే కాపీ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా కాపీ చేస్తే ఏంటి, ఓన్లీ ఒక ఫైల్ స్పెసిఫిక్గా చెప్తున్నాం. కానీ రియల్ టైంలో రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి, ఒక డైరెక్టరీలో 10 ఫైల్స్ ఉంటే 2 కాపీ చేయాలి, లేదా 10 ఫైల్స్ ఉంటే 2 మాత్రమే కాపీ చేయకుండా మిగతా 8 కాపీ చేయాల్సి వస్తుంది. సో అటువంటి సినారియోస్ వస్తాయి. అటువంటి సినారియోస్ లో ఇన్ కేస్ యూజర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఏ పర్టికులర్ ఫైల్ మాత్రమే ఎంటర్ చేయాలి అని ఓ ఫైల్ నేమ్ మాత్రం తీసుకోవాలి. అటువంటిది ఫైల్ నేమ్ మాత్రమే తీసుకుని ఎంటైర్ పాత్ రీడ్ చేసుకుని ఆ పర్టికులర్ వాల్యూస్ మాత్రమే పంపించాలి. అలా రిక్వైర్మెంట్ ఉంటుంది. అలా ఉంటే ఏ విధంగా అచీవ్ చేయొచ్చు. లేదు అంటే ఇదే రిక్వైర్మెంట్ ని ఒక డైరెక్టరీలో 10 ఫైల్స్ ఉన్నప్పుడు ఆ 10 ఫైల్స్ రన్ అవ్వకుండా ఏదో ఒక ఫైల్ రన్ అవ్వాలి అంటే కనుక దాన్ని ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ తో కానీ లేకపోతే ఒక ఫర్ లూప్ తో కానీ మనం అచీవ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ స్క్రిప్ట్ ప్లీజ్, స్టెప్ బై స్టెప్. Save it first. He will ask you for save. Okay, fine. ఇప్పుడు ఫైల్ నేమ్ రిలీజ్ స్పేస్ dev.txt, రిలీజ్ స్పేస్ def.txt. It will give you error. Execute. Now C drive పైన ఉంది కదా ఫైల్ పాత కాపీ చేసుకో. C drive కాలం పాత ఒకటే కాపీ చేసుకో.
ఒకసారి చూడు, ఫైల్ కాపీ అయింది. డెస్క్టాప్ కాపీ అయింది. గో టు డెస్క్టాప్ ప్లీజ్. యాక్చువల్ సోర్స్ పాత్ వాల్యూస్ లో మనం వాల్యూ అసైన్ చేసాం, బట్ ఆ వాల్యూస్ లో మనం ఏం చేసాం, ప్లీజ్ పవర్షెల్ స్క్రిప్ట్. మనకి ఫైల్ కాపీ అవ్వాల్సింది డెస్క్టాప్ అనే ఫోల్డర్ ఎందుకు కాపీ అయింది, అక్కడ గో టు యా యాక్చువల్ సోర్స్ పాత్ ప్రింట్ చేయి, $యాక్చువల్ సోర్స్ పాత్ అని చెప్పి ఆ వాల్యూ ఆ వేరియబుల్ ప్రింట్ చేయి. డెస్క్టాప్ లో వచ్చింది, రిలీజ్ డిఫ్ అనేది రాలేదు. సో అక్కడ సోర్స్ ఇక్కడ మనం స్పేస్ ఇచ్చినాం కానీ ఇక్కడ ఏమి కోడ్స్ ఇవ్వలేదు కదా, అందుకని స్పేస్ వరకే తీసుకుందా ఇక్కడ వరకే. ఇంకా ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్స్ ప్లీజ్ అదర్ దెన్ దిస్. లాజికల్ గా ఆలోచించండి, ఆ తప్పు మనం కావాలనే చేసాం. సింపుల్ లాజిక్ ఏంటంటే లైన్ నెంబర్ 27 లో కాపీ ఐటమ్ దగ్గర సోర్స్ పాత్ మాత్రం స్పెసిఫై చేసాం, అవునా? సోర్స్ పాత్ అంటే ఏముంది, ఓన్లీ డెస్క్టాప్ ఫోల్డర్ దాకానే ఉంది, కంటెంట్ ఉందా, లేదు కదా. సో అక్కడ మనం డెస్క్టాప్ వరకు. సో అక్కడ యాక్చువల్ సోర్స్ పాత్ అని లైన్ నెంబర్ 27 లో click and tab, that's fine. Now execute the script. Now execute the script person. ఇటువంటి కేసెస్ లో మొత్తం స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, లైన్ నెంబర్ 27 ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది అంటే మిగతావన్నీ వేరియబుల్స్, అవి ఆల్రెడీ మనం రీడ్ చేసాం కాబట్టి. అలా క్లియర్? యా, నో వెరిఫై. All of it clear now? Even though the name has the space, file name space ఉన్నా కూడా డీల్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఇప్పుడు కన్సర్న్ రావాలి. ఏంటంటే మనం రిలీజ్ డెఫినిషన్ .txt స్పేస్ ఇచ్చినప్పుడు ఆ స్పేస్ ని మనం స్పేస్ వాల్యూస్ తో మనం డీల్ చేసినప్పుడు ఈ వేరియబుల్ కి మనం ఎక్కడా కూడా చెప్పలేదు, అయ్యో ఇది స్ట్రింగ్, లేకపోతే ఇది క్యారెక్టర్, లేకపోతే ఇది ఇంటిజర్ డేటా టైపు, మనం ఎక్కడ చెప్పలేదు, రైట్? కానీ అది ఆటోమేటిక్ గా తీసుకుంది, రైట్? ఐ మీన్ అది ఎక్కడ కూడా ఇష్యూ కింద స్పెసిఫై చేయలేదు వేరియబుల్, అవునా కదా? గైస్, all of you are on the same page please. పవర్షెల్ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తే ఫైల్ నేమ్ ఎంటర్ చేయమన్నప్పుడు మనం రిలీజ్ స్పేస్ def.txt ని ఎంటర్ చేసాం. అలా ఎంటర్ చేసినప్పుడు రిలీజ్ కి డెఫ్ కి స్పేస్ ఉంది కాబట్టి అది ఒక సింగిల్ స్ట్రింగ్ కింద ట్రీట్ చేయాలి అంటే డబుల్ కోట్స్ లో మనం వాల్యూ ఇవ్వాలి, కానీ మనం అలా వాల్యూ ఇవ్వలేదు. రిలీజ్ స్పేస్ def.txt అన్నాం. అలా అన్నప్పుడు అది ఎర్రర్ పాపులేట్ చేయాలి, సరే చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది డేటా టైప్స్ గురించి తెలుసుకోవాలి. సో లెట్స్ ప్రింట్ ద వాల్యూ ఫర్ $file name. Let's print the value for $file.
ఓకే, ఇక్కడ డాలర్ ఫైల్ నేమ్ లో డిలీట్ స్పేస్ డెవ్ డాట్ టీఎక్స్టీ అని తీసుకుందాం. కానీ మనకి యాక్చువల్ ఇష్యూ ఎక్కడ రావాలి? కమాండ్ లెట్ తో పనిచేసేటప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మాట్ తో రావాలి, రైట్? అంటే ఇక్కడ కమాండ్ లెట్ ఏంటి? కాపీ ఐటమ్. ఆ కమాండ్ లెట్ దేంతో డీల్ చేస్తుంది? ఆ కమాండ్ లెట్ లో పాత్ అనే వేరియబుల్ కి పాత్ అనే పారామీటర్ కి ఇచ్చిన డేటా టైప్ ఏంటి? ఎక్స్పెక్ట్ చేసే డేటా టైప్ ఏంటి? ఆబ్వియస్లీ స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇక్కడ పాత్ అనే పారామీటర్ కి మనం పాస్ చేసింది $actual source path, అవునా? సో నౌ ద $actual source path ప్లీజ్ ప్రింట్ ద $actual source path. అంటే దానికి ఏ వాల్యూ యాడ్ అయింది? ఇక్కడ స్ట్రింగ్ యాడ్ అయింది. మరి ఈ స్ట్రింగ్ లో కూడా రిలీజ్ డెఫినేషన్ డాట్ టీఎక్స్టీ లో రిలీజ్ కి డెఫ్ కి మధ్య స్పేస్ ఉంది. అంటే ఇది స్ట్రింగ్ కింద ట్రీట్ అయిందా లేదా? అంటే మీకు అప్పుడు రావాల్సిన ఆన్సర్ ఏంటి? కాపీ ఐటమ్ అనే కమాండ్ లెట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా వర్క్ అయింది కాబట్టి ఈ వాల్యూని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసింది, స్ట్రింగ్ కింద ట్రీట్ చేసింది. కానీ మనం ఎక్కడా కూడా ఇచ్చిన డేటాస్ లో దీన్ని స్ట్రింగ్ కింద ట్రీట్ చేయి, లేకపోతే ఈ డేటాని స్ట్రింగ్ కింద స్పెసిఫై చేయి అని చెప్పి మనం కోడ్స్ లో ఇవ్వలేదు, రైట్? సో లెట్స్ ఫైండ్ అవుట్ ద డేటా టైప్ ఆఫ్ ఫైల్ నేమ్ అండ్ యాక్చువల్ సోర్స్ పాత్ వేరియబుల్స్. $file name dot get type please. Close. Okay, yep. Now $source path, $file name. సో ఫైల్ నేమ్ కూడా స్ట్రింగ్ వచ్చింది అండ్ యాక్చువల్ సోర్స్ పాత్ కూడా స్ట్రింగ్ వచ్చింది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధంగా వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు అంటే లైన్ నెంబర్ 36 లో కానీ, లైన్ నెంబర్ 16 లో కానీ, లైన్ నెంబర్ 19 లో కానీ, లైన్ నెంబర్ 22 లో కానీ, లైన్ నెంబర్ 25 లో కానీ మీరు వేరియబుల్స్ మాత్రమే డిక్లేర్ చేశారు, వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది డిక్లేర్ చేయలేదు. ఓకే, నౌ assign a value please. $file name is equal to 10. $file name is equal to 10. Yeah, execute $file name please. Find out the data type of the $file name. Okay, now execute the actual $actual source path please. Execute the line number 22. అలా చేస్తే రాదు, ఎందుకంటే మనం వాల్యూ అప్డేట్ చేసాం కదా అక్కడ ప్రింట్ అవ్వ. సో ఎగ్జిక్యూట్ చేస్తేనే ఒక్క నిమిషం ఎగ్జిక్యూట్ చేయ మామూలుగా ప్రింట్ చేయి ఆ డేటా ఆ డిఫరెన్స్ కూడా చూపిస్తా. ఓకే, మనం ఫైల్ నేమ్ లో వాల్యూ మార్చాం కానీ ఆ ఫైల్ నేమ్ కి ఎక్కడైతే వాల్యూ ఆల్రెడీ రీడ్ అయిపోయిందో యాక్చువల్ సోర్స్ పాత్ అనేది అది ఎగ్జిక్యూట్ చేయలేదు. ఆ ట్రాన్సాక్షన్ మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి ఫైల్ నేమ్ యొక్క వాల్యూ యాక్చువల్ సోర్స్ పాత్ యొక్క వేరియబుల్ లో స్టిల్ రిలీజ్ డెఫినేషన్ అనే ఉంది. సో మనం 10 యాడ్ చేద్దాం కానీ 10 యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ లైన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ ద లైన్ now print the actual source path. All of it clear? Until if any change that has been done to a variable, until to execute the associated variables with this information, ఆ అసోసియేటెడ్ వేరియబుల్స్ లో వాల్యూ అనేది మారదు. మీరు ఎగ్జిక్యూట్ చేసేంత వరకు అంతవరకు ఓల్డ్ డేటానే ఉంటుంది. అది ఈ 2 లైన్స్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు దీన్ని టైప్ చూడు. యాక్చువల్ సోర్స్ పాత్ గెట్ టైప్. సో ఇక్కడ ఒక విషయం చూడండి, మనకి $file name అనేది 10 అండ్ $file name యొక్క టైప్ వచ్చేసి ఏంటి? ఇంటిజర్ 32. ఇక్కడ యాక్చువల్ సోర్స్ పాత్ యొక్క టైప్ వచ్చేసి ఏంటి? స్ట్రింగ్.
సో కమాండ్లెట్ కి తగ్గట్టుగా లేకపోతే మీరు పాస్ చేసిన డిఫరెంట్ వేరియబుల్స్ అనేవి ఇక్కడ నిజం చెప్పాలంటే డాలర్ సోర్స్ పాత్ ఏమో ఒక స్ట్రింగ్ వేరియబుల్, డాలర్ ఫైల్ నేమ్ ఏమో ఒక ఇంటిజర్ వేరియబుల్. కానీ ఈ రెండాటిని మీరు ఎప్పుడైతే కంబైన్ చేశారో అప్పుడు దేనిలోకి మారిపోయింది? ఇది స్ట్రింగ్ లోకి మారిపోయింది. గైస్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఆన్ ది సేమ్ పేజ్? Yes, Manu. సో మీకు PowerShell లో కానీ ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరే ఇటువంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వీటిని ఏమంటారంటే టైప్ కాస్టింగ్ అంటారు. అంటే ఇంటిజర్ నుంచి స్ట్రింగ్ కి మారాలా, స్ట్రింగ్ నుంచి క్యారెక్టర్ మారాలా, లేకపోతే బూలియన్ నుంచి క్యారెక్టర్ మారాలా, లేకపోతే బూలియన్ నుంచి స్ట్రింగ్ కి మారాలా, లేకపోతే ఇంటిజర్ స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కి, ఇంటిజర్ నుంచి స్ట్రింగ్ మారాలా అనేవి మీకు తెలియాలి అంటే టైప్ కాస్టింగ్ గురించి తెలియాలి. సో దీనిలో కొన్ని బై డిఫాల్ట్ గా టైప్ కాస్టింగ్లు ఎలా ఉంటాయంటే స్ట్రింగ్ ని ఇంటిజర్ ని కలిపి ఒక స్ట్రింగ్ లో పెడుతుంటే అది స్ట్రింగ్ కింద రీడ్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ మీకు ఇంకో డౌట్ ఏంటంటే ఫస్ట్ స్ట్రింగ్ తర్వాత ఫైల్ నేమ్, అంటే తర్వాత ఇంటిజర్ ఇచ్చాం కాబట్టి ఇది స్ట్రింగ్ అయింది. మరి ఫస్ట్ ఇంటిజర్ తర్వాత ఫైల్ నేమ్ ఇస్తే అలా ఫిగర్ అవుట్ మై డౌట్. ఏది ఇచ్చినా సరే స్ట్రింగ్ లోకి మారుతూ అనుకుంటా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడు. బేసికల్ గా ఈ డిస్కషన్ ఎందుకు పెడుతున్నా అంటే మీకు PowerShell తో డీల్ చేసేటప్పుడు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి. ఏంటంటే PowerShell లో వేరియబుల్స్ తో డీల్ చేసేటప్పుడు వేరియబుల్స్ యొక్క డేటా టైప్ డిఫైన్ చేయకపోతే బై డిఫాల్ట్ గా అది ఈ డేటా టైప్ అని ఎలా తీసుకుంటుంది, లేకపోతే డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేయాలి అనేది తెలియదు మోస్ట్. సో బేసికల్ గా PowerShell లో when you don't specify the data type for a variable, that will accept the data type of the variable by reading the input type. అంటే మీరు ఇంటిజర్ ఇస్తే ఫైల్ నేమ్ ఇంటిజర్ 32 అయిపోయింది, మీరు స్ట్రింగ్ ఇస్తే ఫైల్ నేమ్ యొక్క డేటా టైప్ అనేది స్ట్రింగ్ అయిపోయింది, మీరు బూలియన్ ఇస్తే ఫైల్ నేమ్ యొక్క డేటా టైప్ అనేది బూలియన్ అయిపోతుంది. సో PowerShell లో బై డిఫాల్ట్ గా మీరు డిక్లేర్ చేసే వేరియబుల్స్ అనేవి ఏదన్నా టైప్ డిఫైన్ చేయకపోతే అది ఒక ఆబ్జెక్ట్. సో ద డిఫాల్ట్ డేటా టైప్ ఫర్ ఎనీ వేరియబుల్ ఇన్ PowerShell is object data type, not integer, not string, not character, not boolean, not custom object, not piece object, not any other object. The basic data type for a variable until you define the variable is data type. I mean the data type of the variable until you define the data for the variable is object. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఓవర్ రైట్ అవుతుంటుంది. ఒకసారి డాలర్ ఫైల్ నేమ్ డాట్ గెట్ టైప్ అని ఎగ్జిక్యూట్ చేయమని, డాలర్ ఫైల్ నేమ్ డాట్ గెట్ టైప్ అని ఎగ్జిక్యూట్ డాట్ గెట్ టైప్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏమైంది, మనం వాల్యూ మళ్ళీ మార్చాలి కదా. సో 32 ఫైన్. ఓకే, ఎవరన్నా సరే క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ ద డిఫాల్ట్ డేటా టైప్ ఫర్ ఏ వేరియబుల్ until you define the data for the variable, until you define the data type of the variable is object data type. అలా క్లియర్? సో మీరు వేరియబుల్స్ కి డేటా అసైన్ చేస్తేనే ఆ అసైన్ చేసిన డేటా బట్టి దాని డేటా టైప్ అనేది మారిపోతుంది. ఇన్ కేస్ మీరు డిఫైన్ చేయకపోతేనే, అంటే ఇప్పుడు ఇక్కడ డాలర్ ఫైల్ నేమ్ దగ్గర మనం ఏం చేసాము, ఏం డెఫినేషన్ చెప్పలేదు, అంటే వేరియబుల్ యొక్క డేటా అది ఇంటిజరా స్ట్రింగా బూలియన్ అని ఏం చెప్పలేదు కదా. సో నౌ గో టు లైన్ నెంబర్ 16 ప్లీజ్. And before the line number, before the dollar, put a array symbol.
put here an array symbol, array brackets, not the curly braces. Not braces, array brackets no issue. Array square brackets. ఇప్పుడు దీనిలో స్ట్రింగ్ అని టైప్ చేయి, అరే బ్రేసెస్ లో స్ట్రింగ్ అని టైప్ చేయి. ఓకే, ఇప్పుడు అలానే ఎగ్జిక్యూట్ చేయి, లైన్ 6 ఎగ్జిక్యూట్ చేయి. అంత సెలెక్ట్ చేయగలదు, కర్సర్ అక్కడ పెట్టి ఎఫెక్ట్ వస్తే అయిపోతుంది. ఓకే, యా, నౌ ఈజ్ ఈక్వల్ 10 అండి, 10 అని ఎంటర్ చేసేపోతుంది. 10 ఎంటర్ చేసేపోతుంది. Now find out the type of the variable, please. $, file name dot get type. Just click on apply button. It's fine. అలా క్లియర్. మనం ఇందాక ఫైల్ నేమ్ అనే వేరియబుల్ కి 10 ఇస్తే అది ఇంటిజర్ 32 అని ఇచ్చింది. ఇప్పుడు ఫైల్ నేమ్ అనే వేరియబుల్ కి 10 ఇస్తే స్ట్రింగ్ అని ఇచ్చింది. సో వేరియబుల్ కి మనం డేటా టైప్ ఏంటో డిఫైన్ చేయకుండా ఇచ్చినప్పుడు మాత్రమే పవర్ షెల్ అనేది ఇచ్చిన ఇన్పుట్ బట్టి వేరియబుల్ యొక్క డేటా టైప్ ని ట్రీట్ చేస్తుంది. లేకపోతే ఇచ్చిన ఇన్పుట్ బట్టి వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది డిఫైన్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్స్క్లూజివ్ గా డేటా టైప్ అనేది డిఫైన్ చేసామో వేరియబుల్ కి, అప్పుడు పవర్ షెల్ కి ఏ వాల్యూ ఇచ్చినా సరే, పవర్ షెల్ ఆ వేరియబుల్ కి ఏ వాల్యూ ఇచ్చినా సరే పవర్ షెల్ ఆ వేరియబుల్ యొక్క వాల్యూని డిఫైన్డ్ టైప్ లో మార్చేస్తుంది. అర్థం కాకపోతే వీడియో 2-3 సార్లు చూడండి, క్లారిటీ. ఈ డేటా టైప్స్ తీసుకొస్తుంది. పర్టికులర్లీ when you want to be an automated scripter, when you want to be a PowerShell scripting guy, you should know the basics of dealing with the variables. So ఇవాళ ఆబ్జెక్టివ్ ఏంటి? కాపీ ఫైల్స్ కాపీ చేయడం, యూజింగ్ కాపీ చేయడం. సో ఇన్ ద హార్డ్ కోడెడ్ మేనర్, in the variables manner, and in the dynamic variables. I mean dynamic values to the variables, not dynamic variables. Dynamic values to the variables. All of you clear about these 3 methods and the variable type descriptions?